హాయ్, వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్. నేను మీ రమణ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక మంచి సాక్రెడ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఒకప్పుడు ఆకాశరాజు పరిపాలించిన నగరం. పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి ఇష్టపడింది కూడా ఇక్కడే. పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి పిల్లాడింది కూడా ఇక్కడే. అదే నారాయణవనం. రండి వెళ్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. తద్వారా మన వీడియో లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఈ నారాయణవనం తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే పుత్తూరు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరు చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది. మీరు చూస్తున్నారు కదా, ఇదే నారాయణవనం గుడి. దీనినే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ గుడికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అని పేరు వచ్చింది. మనం పూజా సామాగ్రిని కొనుక్కొని దేవుడి దర్శనానికైతే వెళ్ళిపోదాం. లోపల వీడియో అలో లేదు కాబట్టి ఇక్కడే నేను వీడియో స్టాప్ చేసేస్తున్నాను.
దర్శనం అయ్యాక మిగతా వివరాలు మాట్లాడుకుందాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. జనం అయితే చాలా తక్కువగానే ఉన్నారు. ఈ గుడి గోపురం పైన శిల్పకళా సౌందర్యం ఎంత బాగుందో చూడండి. ఈ గోపురం చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడున్న కాలంలో అయితే ఇటువంటి గోపురాలు కట్టడం కానీ అలాగే ఇటువంటి శిల్ప కళలను ప్రతిష్ఠించడం కానీ చాలా కష్టమైన విషయం. హిందూ పురాణాల ప్రకారం మహావిష్ణువు తన గరుడ వాహనంలో ముల్లోకాల నుంచి 3,000,000 దేవతలతో భూలోకానికైతే ఈరోజు వస్తారు. భూలోకానికి వచ్చి ఇక్కడ ప్రజలకు అయితే దర్శనమిస్తారు. కాబట్టే దీన్ని 3,000,000 ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు రోజంతా ఉపవాసం ఉండడం వలన ఎన్నో సంవత్సరాల పుణ్యఫలం మనకు లభిస్తుందని చెప్పేసి మన పురాణాలు చెప్తాయి. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండడం చాలా గొప్ప విషయం. లోపల అరేంజ్మెంట్స్ అయితే చాలా పకడ్బందీగా ఉన్నాయి. అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవతల కాలంలో వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగిన ఆనవాళ్ళు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం, అలాగే అప్పుడు ఉపయోగించిన రుబ్బురోళ్ళు, అప్పుడు ఉపయోగించిన కొన్ని పాత్రలు ఇప్పటికీ అలానే భద్రపరిచి ఉన్నారన్నమాట. వాటినంతా మనకు గర్భగుడి వెనక భాగంలో అయితే ఉంచడం జరిగింది. గుడికి వచ్చిన భక్తులంతా వాటినైతే చూడొచ్చు. 26 నుండి జరిగేటువంటి ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుతున్నాం. ఇక్కడైతే చూడండి, స్కూల్ స్టూడెంట్స్ ఏదో స్పోర్ట్స్ కోసం అయితే ర్యాలీ చేస్తున్నారు. ఏదో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారంట. కాబట్టి దానికి ఇక్కడ ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. ఏ స్కూల్ రా? బాయ్స్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్, బాయ్స్ హై స్కూల్ అంట. ఇదేదో చాలా బాగుంది. ఉర్లగడ్డతో అయితే చేశారు. ఏంటది? దాని పేరేంటి? రింగ్ పొటాటోనా? రింగ్ పొటాటో. ఓకే. ఓహో, రింగులుగా చేశారేనా? రింగ్ పొటాటోనా? ఓకే ఓకే. ఎంత అది ప్రైస్? 50 రూపీస్. ఓకే. దాని ప్రైస్ అయితే 50 రూపీస్ అంట. రండి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉందా టేస్ట్? సూపర్, ఆసమా. ఆసం టేస్ట్ అయితే అదిరిపోయింది. నారాయణ మనం గుడికి వస్తే ఎవరు దీన్నైతే మిస్ కాకండి. 50 రూపీస్ రింగ్ పొటాటోస్. తప్పకుండా దీన్నైతే టేస్ట్ చేయండి. చాలా బాగుంది. చాలా క్రిస్పీగా ఉంది. దానిపైన సాస్ అయితే వేశారు, టమాటో సాసు. ఆ సాస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని నూనెలో వేయించడం వల్ల ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అయిందనమాట. ఆ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా టేస్ట్ చేయండి. డోంట్ మిస్ ఇట్.
ఇంతవరకు మనం నారాయణవనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టతను పూర్తిగా తెలుసుకున్నాం. ఇక ఈ ఊరి చేనేత వస్త్రాల విశిష్టతను గురించి తెలుసుకుందాం రండి. చేనేత వస్త్రాలకి చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా క్వాలిటీ చేనేత వస్త్రాలే దొరుకుతాయి. ఇప్పుడే నేను ఒక షాప్లోకి అయితే వచ్చాను. మీకు ఇక్కడ చేనేత వస్త్రాలు ఎలా ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయని చూపించడానికి. రండి, ఇక్కడ ఎవరైనా ఉంటే వీటి యొక్క డీటెయిల్స్ మీకు పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఈ షాప్ పేరేం పేరుమా? వాసు టెక్స్టైల్సా? వీటి ప్రైజెస్ కొంచెం చెప్తారా? ఇది డ్రెస్ మెటీరియలా లేకపోతే సారీసా? ఇవి సారీస్. ఎంతమ్మా ప్రైజెస్? లెనిన్ కాటన్ 650 పడుతుంది సారీస్. అలాగే మనకు కాటన్ మెటీరియల్ ఎంత? ప్యూర్ కాటన్ మెటీరియల్ నేను అడిగేది. ఇది ప్యూర్ కాటనే కదా? ఓకే, ఇది 750 ఒక సారీ. అలాగే మనకు డ్రెస్ మెటీరియల్ కూడా ఉందా ఇక్కడ? ఇది కూడా ప్యూర్ కాటనే కదా? సేమ్ 750, ఏదైనా మనకు 750. ఓకే ఓకే ఓకే. 1000 అంటే దీంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి కాటన్లో కూడా? ఓకే, ఎంబోస్ కాటన్ అంటారా ఇది? అది ఇంతకుముందు చూపించింది? ఓకే ఓకే ఓకే, బాడీ కలర్ అలా వస్తుంది. ఓకే, ఇది లాంగ్ ఫ్రాకా? ప్యూర్ కాటన్. ఓకే, ఎంత అది స్టిచ్చింగ్? 450 ఫుల్ మెటీరియల్. మనకు సపరేట్ మెటీరియల్ మాత్రం కొనాలంటే కాటన్ మెటీరియల్ ఫర్ డ్రెస్ లేడీస్. ఇవంతా కాటన్ మెటీరియలా? ఓకే, ఇది లేడీస్ కాటన్ మెటీరియల్ ఫర్ చుడిదారు వీటికంతా. ఎంత? 400. దీంట్లో ఏమన్నా డిస్కౌంట్స్ ఇస్తారా? ఫైనల్ ప్రైస్ ఇదేనా? 400 అనమాట. ఓకే, ఏది? కలంకరీ మెటీరియల్ అది. ఓకే, మీటర్ 100 రూపీస్. ఇవంతా ఫుల్ కాటన్ సారీస్ అనమాట. సో సేమ్ 750 ఆ రేంజ్ అన్ని. లేకపోతే ఇది 600 అలా పడుతుంది. ఇది ఏ కాటన్? ఇది నార్మల్ కాటన్. ఇది బాందరీ మోడల్స్. ఓకే ఓకే ఓకే, అంటే ఈ కాటన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఓకే, కలంకరీ అది. ఓకే, బాగుందమ్మా. ఓకే ఓకే, ఇవంతా టవల్సా? టవల్స్ ఎంతమ్మా ఇది? 80 రూపీస్ ఒక టవల్. ఓకే, ఇక్కడంతా చూడండి డ్రెస్ మెటీరియల్స్ మొత్తం వీళ్ళదే. కాటన్ శారీస్, చెక్స్ శారీస్. ఇక్కడ ఫేమస్ నారాయణవనం కాటన్ అంటేనే చెక్కుడు శారీ చెప్తాము. సో ఫస్ట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ ఇదేనండి. ఇప్పటి నుంచి స్టార్టింగ్ అప్పుడు 250 నుంచి ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు 500 అమ్ముతా ఉన్నాము. ఇప్పుడు 500 వరకు వచ్చున్నాయి. ఇప్పుడు 400, 450 దాకా ఇస్తున్నాం. ఓకే, ఫైనల్ ప్రైస్ 400, 450 అలా. రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు. బాగున్నాయి. ఎప్పుడు ఎవ్రీ టైం ఉంటుంది ఈ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, చెక్స్ శారీస్. చెక్స్ శారీస్ అదే నారాయణవనం ఫేమస్ అన్నమాట. ఫేమస్ శారీస్ అండి. ఇవి రెగ్యులర్ కి చాలా మూవింగ్ అవుతాయి సమ్మర్ సీజన్ లో. ఇవి ఇక్కత్ శారీస్ అండి. పోచంపల్లి డిజైన్ అంటాము. ఓకే, ఇక్కత్. ఇది గ్రీన్ శారీ అండి, వి షేప్ ఐటమ్. ఇది వచ్చి పళ్ళు డిజైన్. పింక్ కలర్ వస్తుంది, అంటే బార్డర్ మనకి పింక్ కలర్ ఉందన్నమాట. ఓకే, సో మనకి పళ్ళు డిజైన్ కూడా పింక్ అవుతుంది. బ్లౌజ్ పింక్ అవుతుంది. మనకి పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి. ఓకే ఓకే, సూపర్
ఓకే, ఇప్పుడు డిజైన్ ఇది డిఫరెంట్ డిజైన్. ఇది కొంచెం డిఫరెంట్. అయితే సేమ్ పోచంపల్లిలో డిఫరెంట్ అండి. ఓకే, సారీ బ్లూ కింద అయితే పర్పుల్ కలర్ ఉంది, లావెండర్ టైప్. కలర్ డిజైన్ లావెండర్, బ్లౌజ్ లావెండర్ ఉంది. ఓకే, కాంట్రాస్ట్ వస్తుంది. నారాయణపేట కాటన్. నారాయణపేట అండి, 750 పడుతుంది. టెంపుల్ డిజైన్ అంటే జరీ లేకుండా చెక్స్ టైపే ఇది. అక్కడ జరీ ఉంటుంది అన్నమాట చెక్స్ శారీకి. ఓకే. ఇక్కడ వచ్చి టెంపుల్ డిజైన్ కోటగుమ్మ శారీ అంటే పెద్దవాళ్ళకి జరీ ఉంటే గుర్తుంటుంది అంటారు. ఇప్పుడు మనకి జరీ లేకుండా వీవింగ్ చేస్తున్నాం. ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది. మోడల్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే వస్తుంది. ఎంత ఈసారి? సారీ 550 పడుతుంది. అంటే మనకు జరీ ఉంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. జరీ లేదు కాబట్టి ఇప్పుడే కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది. ఓకే, దానికి దీనికి 100 రూపీస్ 150 డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ చెక్స్ శారీ మెటీరియల్ కానీ ఇక్కడ కోట కొమ్ముల డిజైన్ వేస్తాం అన్నమాట. ఓకే. ప్లెయిన్ శారీ నారాయణపేట కాటన్ లో కొంచెం చిన్న బార్డర్ అడుగుతారు. సో ఇలాంటి బార్డర్ ఉంటుంది, పైన చిన్న బార్డర్ ఉంటుంది. పళ్ళు డిజైన్ కాంట్రాస్ట్, దీనికి కూడా కాంట్రాస్ట్ వస్తుందండి. మనం వీవింగ్ చేసేది మొత్తం కాంట్రాస్ట్ ఉంటుందండి, స్మూత్ గా ఉంటుంది. షాప్ లో అంతా 900 అలా జార్జెట్ ఇప్పుడు మూవింగ్ లో ఉన్నాయి, కానీ మనమైతే 700 అలా చేసేస్తున్నాం. ఓకే, 650 700 రేంజ్ లో ఉంటున్నాం. జార్జెట్ లో లంగా ఓని మోడల్ అన్నీ ఉన్నాయండి. మలై కాటన్, ఇవన్నీ మలై కాటన్ అండి. 650 అలా పడుతుందండి మలై కాటన్ శారీస్. ఓకే, బాగుంది. మలై కాటన్ లో అయితే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఎంత 650 అలా పడుతుందా? 650 వస్తుంది సార్ మలై కాటన్. ఇవన్నీ మొత్తం మలై కాటన్ శారీస్. శారీ షార్ట్ గా ఉందనుకుంటారు, కానీ ఇది షింక్ అంతా కావు, సేమ్ అలానే ఉంటుంది ఎప్పటికీ. ఇవి బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది. ఓకే, ఇదేంది? ఇదైతే లెనిన్ సార్, లెనిన్ కాటన్ అంటాము. ఇప్పుడు లెనిన్ జార్జెట్ మలై కాటన్ ట్రెండింగ్ లో ఉన్నాయండి. మనమైతే వీవింగ్ చేస్తున్నాం, ఇవి కొంచెం చేంజ్ చేస్తాం. ఇప్పుడు మన రొటీన్ పెట్టుకోవడం కన్నా కొంచెం ఇవి కూడా వేయాలి, మూవింగ్ ఉంటుంది మనకి అనేసి ఇప్పుడు చాలా మూవింగ్ లో పోతున్నాయండి మా షాప్. లెనిన్ కాటన్ బ్లౌజ్, పళ్ళు డిజైన్, పళ్ళు లెనిన్. ఓకే, ఓకే. ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ అవైలబుల్ లో ఉంటుందండి మా దగ్గర. ఈ కలాంకరీ శారీస్ పళ్ళు డిజైన్ అండి, పళ్ళు డిజైన్ కలాంకరీ శారీస్. బ్లౌజ్ బాడీ ఫుల్ ఇలా ఉంటుంది. చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కలంకరీలో. ఇది మేము ఓన్గా ప్రింట్ చేస్తున్నామండి కలంకరీ. 600 పడుతుంది కలంకరీ. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకొకసారి మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే ఒక లైక్ కొట్టండి. దాని ద్వారా మన వీడియో లార్జర్ ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.